హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నెట్వర్క్. నేను చెప్పబోయే ముందు మా తమ్ముడు ఏంటో మీతో షేర్ చేస్తున్నట్ట. ఒక్కసారి మీరు కూడా వినేసేయండి. మా తమ్ముడు కార్టూన్ బొమ్మలో మిమ్మల్ని అలరించిపోతున్నాడు. అరే అరే అన్న నేనుండగా ఎందుకన్నా నీకు అంత కష్టం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలుగు ఛానల్. మా ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, మనం ఏపీ పోస్టల్ గురించి చాలా వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ గురించి ఒకటి, అసలు అంటే ఏంటి, ఈ పోస్టులో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చాలా వీడియోస్ పెట్టడం అనేది జరిగింది. సో దీనికి కామెంట్స్ కూడా మనకి చాలా వచ్చినాయి. ఈ కామెంట్స్ ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా కామెంట్స్ కన్నా ముందుగా అందరూ చూసినట్లయితే కామెంట్స్ నాకు చాలా నచ్చినాయి. ఆ కామెంట్స్లో అందరూ అడిగింది ఏంటంటే, సర్టిఫికేట్ నెంబర్ సార్ మేము తప్పు వేసాం, దానివల్ల ప్రాబ్లం ఏమన్నా అవుతుందా ఏంటని అందరూ అడిగారు. సో వాటి గురించి ఒక్కొక్కరికి నేను పెద్ద కామెంట్ చెప్పడం బాగోదని చెప్పేసి అందరికీ నేను రిప్లై ఇవ్వలేను. కాబట్టి సరైన టైంలో మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే అసలు రిజిస్ట్రేషన్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ వేయకుండా రోల్ నెంబర్ వేశారు. తప్పు ఏమన్నా అవుతుందా అనేది ఒక అందరికి పెద్ద సందేహం. నేను ఇప్పుడు సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇక్కడ ఒకసారి మీరు, నేను అదే చెప్పింది, రిక్రూట్మెంట్లో పదే పదే చూసుకొని మీరు అప్లై చేయండి అని చెప్తున్నాను. సో అయినా సరే తప్పు అని అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అప్లికెంట్ నేమ్ అని ఉంది. ఈ అప్లికెంట్ నేమ్ దగ్గర మీరు పైన స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఆ స్టార్ మార్క్ ఎందుకు ఇచ్చారంటే అది మ్యాండేటరీ అని అర్థం అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్లికెంట్ నేమ్ అనేది మ్యాండేటరీ. మీరు కంపల్సరీగా దీన్ని ఎక్స్క్లూజివ్ అనేది చేయరు, ఏం కరెక్షన్స్ ఉండవు, మీరు ఏది పెడితే అదే నేము అని మ్యాండేటరీ అని అర్థం అనమాట ఈ స్టార్ మార్క్కి. ఇక్కడ చూసినట్లయితే చాలా మ్యాండేటరీ ఉన్నాయి. అప్లికెంట్ నేము, మొబైల్ నెంబర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, స్టేజ్ ఆఫ్ 10th క్లాస్ పాస్డ్, బోర్డ్ ఆఫ్ 10th పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్కి చూసినట్లయితే పైన మీకు స్టార్ మార్క్ లేదంటే ఇది మ్యాండేటరీ కాదు అని అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్టార్ మార్క్ ఉన్నాయని మీరు అప్లై చేసేసి మీరు రోల్ నెంబర్ కానీ సర్టిఫికేట్ నెంబర్ ఏం ఇవ్వకపోయినా సబ్మిట్ కొట్టినేసినా సరే ఇది సబ్మిట్ అవుతుంది. ఆ స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ మీరు ఫిల్ చేస్తేనే ఫిల్ అవుతుంది, అప్పుడు సబ్మిట్ తీసుకుని, లేకపోతే అవ్వదు. ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ మీద స్టార్ మార్క్ లేదు, అందుకనే సో ఎవరు భయపడద్దు. దీనివల్ల మీకు ఏ నష్టం జరగదు, అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అనేది జరగదు. సో చూసుకున్నట్లయితే ఆల్రెడీ అందరూ వేసేసారు. ఎంటర్ ఎస్ఎస్సి మెమో నెంబర్, నేను చెప్పాను వీడియో, సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. సో అది అయిన వాళ్ళు ఏం పర్లేదు, రోల్ నెంబర్ అయినా వేసారు కదా, ఏమీ అవ్వదు. సో మీరు సర్టిఫికేట్లో ఉన్నదే వేసారు కాబట్టి మీకు ఏం జరగదు, మీరు కంగారు పడాల్సిన. అలా చాలామంది మనకు కామెంట్స్ ఇవ్వడం జరిగింది, అందుకనే నేను వీడియో ప్రత్యేకంగా వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. అలాగే ఇంకో డౌట్ అడుగుతున్నారు, సర్టిఫికేట్ నెంబర్ ముందు ఒక ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి, హెచ్హెచ్ కావచ్చు, కేకే కావచ్చు, ఎంఎం కావచ్చు, చాలా అన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఎంటర్ చేయాలని అడుగుతున్నారు కొత్తగా అప్లై చేసేవాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు అడగలేదండి మిమ్మల్ని, ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అని అడిగారు. సో నెంబర్ ఒకటే వేస్తే సరిపోద్దని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి నేను చెప్తున్నానండి. ఒకసారి మీరు కనుక్కొని అప్లై చేయండి, దాని గురించి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన ఒకటే, అప్లై చేయకపోయిన ఒకటే, ఆ రోల్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఒకవేళ ఆల్ఫాబెట్స్ మెన్షన్ చేయమంటే ఇక్కడ రాసేవాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ విత్ ఆల్ఫాబెట్స్ అని ఫుల్ డీటెయిల్స్ అని రాసేవాళ్ళు. సో అక్కడ రాయలేదు కాబట్టి దీని గురించి మీరు ప్రాబ్లం ఏం పడద్దు. సో ఇక్కడ చూసినట్లయితే పిహెచ్ క్యాండిడేట్స్ మేము కూడా కంపల్సరీగా అప్లై చేయాలా, ఈ పోస్ట్కి మేము కూడా ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను చెప్పాను చేసుకోవచ్చు అని అన్నాను, నేను చూడలేదు ఫస్ట్ రిక్రూట్మెంట్. సో ఇప్పుడు చూశాను కాబట్టి ఈ పిహెచ్డి క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ రాశారు నో పోస్ట్ ఆఫ్ పిహెచ్ కేటగిరీ ఎమార్క్డ్ అన్నారు. సో పిహెచ్డీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం కుదరదండి, సారీ అండి. మీరు ఒక్కళ్ళే కొంచెం అప్లై చేసుకోవడానికి కుదరదు, మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇదనమాట, మీకు డౌట్ అనేది క్లారిటీ అయిందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. దయచేసి కామెంట్స్ మనకి ఏమన్నా మీకు పనికొచ్చేవి పెట్టండి. కామెంట్స్ ఏంటంటే నా దగ్గర నుంచి సొల్యూషన్ రావాలి కాబట్టి బాగా డౌట్ ఉన్నది కామెంట్ ఇవ్వండి. మీరు ఏది పడితే అది కామెంట్స్లో ఇచ్చినట్లయితే మళ్ళీ నేను రిప్లై ఇవ్వకపోతే మీరు బాధపడతారు. సో నేనేం చేస్తున్నానంటే అందరికీ రిప్లై ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు పంపించిన ప్రతి మెసేజ్ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో అలా లేట్ ప్రాసెస్ అయిపోతుంది. సో బాగా కావాల్సిన పాయింట్కి లేట్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు మీరు కామెంట్స్ పెడితే నేను ఎప్పుడో చూసి ఇస్తానమాట, దానివల్ల చాలా లేట్ అయిపోతుంది. సో చూసినట్లయితే 1కి 2 సార్లు మీరు చెక్ చేసిన కామెంట్ పెట్టేటప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడగండి. సో దానికి నేను కరెక్ట్ మెసేజ్ ఇవ్వడం అనేది మీకు జరుగుతుంది.
సో అదనమాట. దీని ద్వారా ఈ వీడియో ద్వారా మీకు ఏపీ పోస్టల్ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే ఇట్లాగే స్టార్ మార్క్ అనేది మనకు మ్యాండేటరీ అండి. మీ లోపల ఇంకోళ్ళు అడిగారు మమ్మల్ని కోసం ఆధార్ నెంబర్ మేము తప్పేసాం దానివల్ల ఏమైనా అవుతుందా అని అడిగారు. సో దానికి కనుక మ్యాండేటరీ ఇలా స్టార్ మార్క్ ఉంటే కనుక అది ప్రాబ్లమేనండి. అంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మీరు అప్లై చేస్తున్నారంటే మీకు ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఈ పోస్ట్ సెలెక్ట్ అవ్వటం అంతా తర్వాత ఉంటుంది, తర్వాత ప్రాసెస్. కొందరు అడుగుతున్నారు ఈ సెలక్షన్ అయితే కనుక ఎప్పుడు వస్తాయని. నేను రిక్రూట్మెంట్లో చదివానండి. మీకు సెలెక్ట్ అయినా సరే వెంటనే మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేయగానే ఎలా వస్తుందో అలాగే సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఈ సైట్ ఓపెన్ చేసి చూసుకోవాలి. అప్పుడు మీ నేమ్స్ పీడిఎఫ్ ఫామ్లో పెడతారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ మా తెలుగు నెట్ వాల్ ఛానల్లో మీకు ఫస్ట్ అందజేస్తుంది. ఎలా వెళ్ళాలి, అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. సో అదనమాట. నా కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. డీటెయిల్స్ అప్డేట్ రాగానే ఫస్ట్ మీకు అందజేస్తాను. సో ఇప్పుడు కొందరు కామెంట్స్ చూసుకుందాం. కామెంట్స్ ఏమేమి పెట్టారో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ చూసినట్లయితే చాలామందికి నేను రిప్లై ఇచ్చాను. నేను అనుకుంటున్నాను రిప్లై ఇచ్చారని. కానీ మీరు వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. అది మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకంటే మేము వీడియో ఎంత కష్టపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం మా ఛానల్ ద్వారా. సో మీకు నచ్చిందో లేదో మాకు తెలియాలంటే లైక్ సబ్స్క్రైబ్ ద్వారానే ఇంకా అంతకు మించి పెట్టాలా లేదా అని మేము ఆలోచించుకొని ఇంకా మీకు అద్భుతంగా చెప్పేలాగా మేము రెడీ చేసుకుంటాం. సో మీరు లైక్ సబ్స్క్రైబ్ ఇచ్చినట్లయితే ఎప్పుడు మా ఒక్క తెలుగు నెట్ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరు కామెంట్ పెట్టారు, నా ఎస్ఎస్సి మార్క్స్ 9.2 సార్, ఈ జాబు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అడుగుతున్నారు. సో ఇది సెలెక్ట్ చేసేది నేను కాదు కండి. ఒకసారి మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి కరెక్ట్ క్వశ్చన్ అడగమని నేను ఇందాక చెప్పాను. అదే ఒకసారి చూసి అడగండి కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అప్లై చేయండి. పోయేదేముంది, నేను ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అవన్నీ చెప్పాను కాబట్టి ఒకసారి అప్లై చేయండి. వస్తే వెళ్ళని కూడా అందరికీ రావాలని కోరుకుంటాం కాబట్టి వస్తే వెళ్ళని కూడా. ఇంకో మెసేజ్ చూసుకుందాం మనం. ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. నేను అదే చెప్పానంటే స్టార్ మార్క్ ఉంటే మ్యాండేటరీ, స్టార్ మార్క్ లేకపోతే నాన్ మ్యాండేటరీ అనమాట. దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు. దాని గురించి మీరు మర్చిపోండి. ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ మెమో నెంబర్ అడిగారు కదా, దెర్ ఈజ్ కోడ్ లైక్ హెచ్ఎస్. దీని గురించి కూడా నేను చెప్పాను ఈ వీడియోలో. అందరికీ డౌట్స్ క్లారిటీ అవుతాం అనుకుంటున్నాను. అందరూ ఇయే డౌట్స్ అడిగారు. సో ఇక్కడ చూసినాక చాలామంది ఈ కామెంట్ చూస్తున్నాను, ఇప్పుడు చదువుతున్నాను జాగ్రత్తగానండి. సార్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియో అండర్స్టాండ్ ద బీపీఎం బెటర్ అంటున్నారు. నేను చెప్పినట్లు బీపీఎం బెటర్ అనిపిస్తుందంట వాళ్ళకి. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై రిజిస్ట్రేషన్ విత్ ప్రైవేట్ గివింగ్ ఎండి అని పెట్టారంట, మెయిల్ డెలివరీ పెట్టారు. బీపీఎం మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఒక్కసారి మీరు అప్లికేషన్ చేసినాక ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి కరెక్షన్స్ ఏమండి ఒక్కటే కాదు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తే దీంట్లో కరెక్షన్స్ అనేవి ఉండవు. ఏమైనా మన స్టేట్ అయితే కరెక్షన్స్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఇస్తారు. దీన్ని ఏం కరెక్షన్స్ లేదు, ఏం పర్లేదు మీరు ఉంచండి. ఇప్పుడేమి మీరు అదే పోస్ట్కి మిమ్మల్ని వెళ్ళమని బతిమలాడలో వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఇది మీకు చేయటం ఇంట్రెస్ట్ అయినా లేకపోతే ఏదో సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మనం వెయిట్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. దీనికి ఏ ఎగ్జామ్ లేదండి. చాలామంది ఎగ్జామ్ ఉందని అడుగుతున్నారు. సో దీనికి ఏ ఎగ్జాము లేదు, మీరేం కంగారు పడాల్సినది. ఎక్కువ మెరిట్ ఎవరికి వస్తే వాళ్ళకే. మళ్ళీ మెరిట్ వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు ఇలాన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అది ఇస్తారో లేదో నాకు తెలియదండి. వాళ్ళు ఒక్కో పోస్ట్ మీరు అప్లై చేసిన బట్టి ఎక్కువ మార్క్స్ ఎవరికి ఉంటే వాళ్ళకే ఇవ్వటం అనేది జరుగుతుంది. కంపల్సరీగా అందరూ వెయిట్ చేద్దాం. కొత్త లేటెస్ట్ అప్డేట్ రాగానే పోస్టుల గురించి మా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం. కంపల్సరీగా ఫస్ట్ వీడియో అప్లై చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కూడా కింద కామెంట్స్లో ఇవ్వండి, మీకు కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.